కరోనా ఏంటన్న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. రెండో విధానంలో చూసుకుంటే కనుక గతంలో ప్రైవేటీకరణకు వెళ్ళను, విశాఖ అనేది ఆంధ్రుల హక్కు అని చెప్పిన ఆయన ఎలక్షన్స్ ముందు ఇప్పుడు సడన్గా ప్రతిసారి జీతాలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోదు, ఈ విధానంలో 12,000 కోట్లు ఆల్రెడీ తెచ్చున్నాను, ఇలాగా ఉద్యోగస్తులు ఏదో నామకే వాస్తు వచ్చి వెళ్ళిపోతున్నారు, పని చేయట్లేదు అంటున్నారు. అసలు ఆయన ఈ విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పని చేయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ స్టీల్ ప్లాంట్. వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ కదా, దాన్నే పని చేయట్లేదంటే అది అంతవరకు కరెక్ట్. మీరు అధికారంలో లేనప్పుడు ఏం చెప్పారు? స్టీల్ ప్లాంట్ ఎలా ఇచ్చేస్తారనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడవ చేశారు. ఈరోజు మీరు చేసే పని ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి మనం ఏం చేశాడు, మనం ఏం చేస్తున్నాం, అది గుండెల మీద చెయ్యేసుకొని మాట్లాడండి, చెయ్యండి. ఎవడైనా అధికారం ఉన్నప్పుడు కాబట్టి ఎవరైనా చేస్తారు, 100 చెప్తాం, 100 చేస్తారు. అధికారం మన చేతిలో ఉంది కదా, ఏదైనా రాసుకుంటాం. అలా అని ఏది పడితే చేస్తే రేపు పొద్దున్న 15 సీట్లకే మీరు కూడా పరిమితం అవుతారు. ఇదైతే ఆలోచించండి. జనాలేమి, ఆంధ్రప్రదేశ్ జనాలేమి అమాయకులు ఏమీ కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు. కేసులు పెట్టడాలు, కేసులు తీసుకెళ్ళడాలు, లోన్ వేయించడాలు, ఇవన్నీ స్కూల్ మీకే కాదు, రేపు పొద్దున అదే అధికారం వచ్చినప్పుడు వాళ్ళు చేసేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. జరిగింది 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి నుంచేనా ఆంధ్ర ప్రజలకి మనం ఏం కావాలి, ఏం చేయాలి అనేది ఆలోచించండి. దాని మీద ఆలోచించి దాని మీద ప్రయాణం చెయ్యండి, తప్పు లేదు. ఏదో ఉంది కదా అని మన చేతిలో అధికారం ఉంది కదా అనే చెత్తాట్లకి మాత్రం ఇచ్చేయబాకండి. అంటే ఇదే అంశం ప్రజల వేదికలో ఉంది, ప్రజల్లో ఉంది కాబట్టి కొంతమంది కట్టకట్టుకొని తదుపరి ఏమీ లేకపోయినా ఇదేదో ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు అనేది ఆయన వాదన. ఒక పక్క జర్నలిస్ట్ అడుగుతుండగానే దూషణ మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు. ఏంటి సార్ మామూలుగా నోరు నొక్కేద్దామనే ప్రజలది ఏదన్నా, ఎందుకంటే రేపు పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమీ లేదండి, ఆంధ్రప్రదేశ్ జనాలైనా పిచ్చోళ్ళు ఏమీ కాదు, అర్థమవుతుందా? మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్ వస్తాయి, మేమేం చేయాలో మాకు తెలుసు అనేది వాళ్ళు కూర్చున్నారు. అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే మేము చేసేది ప్రతిదీ కరెక్ట్ కాబట్టి ప్రజలేమి రోడ్డు మీద రావట్లేదు, వైసీపీ వాళ్ళు వస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ జనాలు మాత్రం ఓటక్కుతో ఏం చేయాలో ఎలా చేయాలనేది మేము చూపిస్తామనే ఆలోచనలోనే ఉన్నారు. ఈరోజు ఏదో అధికారం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మేము రోడ్డు మీదకి వచ్చి గొడవలు పడి కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? రేపు పొద్దున మేమేం చేయాలనేది ప్రజలకు మాత్రం గట్టి నమ్మకం ఉంది, గట్టిగానే కూర్చున్నారు. దీని గురించి ఏం ఆలోచించే అవసరం లేదు. మనం చేసేది కరెక్ట్ అని మనం అధికారం ఉన్నాం కాబట్టి మనకు ఉంటుంది. కానీ ప్రజలు రోజు మీదకి వచ్చి ఎందుకు గొడవ చేస్తారు? ఓటేసే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? 5 ఏళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు అంతే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారో, ఎన్ని చేశారో అన్నీ తెలుసు. 100కి 100లో 50% జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి చాలామంది అలవాటు పడ్డారు, చాలామంది కూడా బాగానే ఉంది అనుకొని చేశారు. కానీ ఓటు ఎందుకు మార్చారా అని అంటే, ఏమో తెర మీద పవన్ కళ్యాణ్ వచ్చాడు, నీతి నిజాయితీ అంటున్నాడు, సరే ఒక్కసారి మనం దాని గురించి ఆలోచిద్దాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేశారు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇదే అంశం పట్టుకొని ఎవరైనా మీరు అర్థం చేసుకోవచ్చు. రేపు పొద్దున మీరు ఏమనుకుంటున్నారంటే ఇదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ మనల్ని గెలిపించేస్తాడు కదా అని మాత్రం అనుకోబాకండి. ఎందుకంటే ఆయన నడుస్తూ కొన్ని నడకలు కనపడుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వంలో ఉండి అధికారం వాళ్ళ చేతిలో పెట్టి ఇప్పుడు నేను ఎలా బయటికి రావాలి? నేను రాను కదా. ఇప్పుడు నేను రాజులాగా ఉండేటప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి ఎందుకు రావాలి? ఎప్పుడు రావాలో నేను వస్తాననే టైప్లో ఆయన కూడా ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే చేతిలో అధికారం వాళ్ళకి వచ్చింది కదా, అధికారం వచ్చింది, ఆయన కూడా అదే అధికారంలో ఉన్నాడు, చూసినట్టే వెళ్తున్నాడు. చూద్దాం. ప్రజలు, ఆంధ్ర ప్రజలేమో అమాయకులు ఏమీ కాదు. ఇదే ఆంధ్ర ప్రజలు ఇదే పవన్ కళ్యాణ్ చూసి చాలామంది 100కి 70% ఓట్లు గుద్దింది ఓన్లీ పవన్ కళ్యాణ్ చూసే చేశారు. వెయిట్ చేద్దాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు వెయిట్ చేసాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది, చూద్దాం. ఇదే కథ నడిచింది అనుకో, అప్పుడు అదే ఓటు బ్యాంకుతో జనాలు ఎదురు చూసి అలా ఎలా చేయాలనేది అలా జడ్జిమెంట్ ఇస్తారు. దీని గురించి అయితే ఇబ్బంది లేదు. అంటే దేశంలో చూసుకుంటే మిగతా స్టీల్ ఫ్యాక్టరీలకు లాభాలు వస్తున్నాయి, విశాఖకి రావట్లేదు అంటున్నారు. గతంలో వీళ్ళ హయాంలో ఉన్నప్పుడు కూడా లాభాలు వచ్చినాయి అని ఈనాడు ఇట్లాంటి ప్రథమ పత్రికల్లో వేశారు కదా సార్, అదేమైపోయింది? అదే ఈనాడు పేపర్లో లాభాలు రాకుండా స్టీల్ ప్లాంట్ నడుస్తుందా, వైసీపీ గవర్నమెంట్ కావాలని చేస్తుందని చెప్పేసి ఆ రోజు వార్తల్లో వేశారు, న్యూస్ల్లో చూపించారు, ఇదో తెర మీద తీసుకొచ్చి భూతద్దులు పెట్టి చూపించారు కదా. ఇప్పుడు అదే ఈనాడు ఏమైంది? అదే ఈనాడు ఛానల్ ఏమైంది? అదే ఈనాడు పేపర్ ఏమైంది? చెప్పండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళే కదా అయ్యింది. గత 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే
సర్లే మర్చిపోయాం అనుకోవడానికి. 2 ఏళ్ళగా అయ్యింది. ఈ 2 నెలల్లో కూడా మీరు మర్చిపోయారా? కాకపోతే జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? జనాలు ఏది మర్చిపోవాలా, ఎవరికి ఇవ్వాల్సిన యాక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈరోజు మనం 100 మందిని కూర్చోబెడితే రేపు 200 మందిని కూర్చోబెడతారు. అయితే ఈ అంశంలో చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, నేను గడప గడపకి వచ్చి చెప్పాలా, ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి ఇంటింటికి ఏ టైంలో చెప్పాలి, దీన్ని కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారంటున్నారు. అది అంటే గడప గడపకి చెప్పాల్సిన అవసరం అంటే మరి కార్మికులు ప్రతి వ్యక్తికి ఒక గడప ఉంటుంది కదా సార్. మరి గడప గడప చెప్పాలంటే ఆ రోజు గడప గడప కొట్టిల్లే కదా ఓటు అడిగింది. ఆ రోజు ఓటు అడిగిన వాళ్ళు ఈరోజు చెప్పడానికి పెద్ద ఇదేముంది? గడప గడప వెళ్ళి చెప్పడానికి ఇదేముందండి? ఆ రోజు గడప గడప వెళ్ళి మీరు ఓటు అడిగారు కదా, ఓటు అడగలేదా? ఓటు అడగకంటేనే మీరు ఓటేసారా? మీకు ఇది మన ఉంది కదా మన చేతిలో గవర్నమెంట్ అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదు. దయచేసి మనస్ఫూర్తిగా మనిషిగా ఆలోచించి మనం ఏం చేయాలి ప్రజలకు అనేది ఆలోచించండి. ఇంకా ఆపేయండి. ఇంకా ఇప్పుడు దాకా చేసిన ఆటలు వేరు, ఇప్పటి నుంచైనా నీతి నిజాయితీగా చేయండి. నీతి నిజాయితీగా ఉంటే జనవరిలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఒక పక్క పంచాయతీలు ఉన్నాయి, గ్రామ స్థాయిలో ఇటు చూసుకుంటే జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా స్థానాలు ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది? 3 నెలల కాల వ్యవధి ఉన్నప్పటికీ ముందే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ 18 నెలల పాలన చూశారు, రేపు 2 సంవత్సరాల పాలన దగ్గరలో ఉన్నట్టే. మరి ఏమనిపిస్తుంది సార్? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఎలక్షన్స్ పెట్టేది వాళ్ళే కదా, మన చేతిలో కదా ఎలక్షన్ పెట్టేది. మనం నుంచునే మనిషే కదా నుంచునేది. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు మనం ఏదైనా చేద్దామని ధీమాతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ధీమా లేదనుకో ప్రజల్లోకి వెళ్ళేది ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదనేది ఆలోచించుకుంటారు. కాకపోతే వాళ్ళ చేతిలోనే ఉంది కదా, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రాజ్యాంగం కూడా వాళ్ళే రాసేస్తారు, ఇబ్బంది లేదు. ఈరోజు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు రాజ్యాంగం రాసే పరిస్థితికి వచ్చింది. ఇదే రామోజీ ఫిలిమ్స్ గురించి ఒక జస్టిస్ ఒక జడ్జి అని అంటే ఆయన తీర్పు చెప్తే భగవంతుని కూడా తల ఉంచాల్సిన జడ్జి మన ఏమన్నాడు? ఒక మీడియా, ఈ మీడియా వాళ్ళనే ఒక ఎదవల మీడియా వాళ్ళనే పాత్ర మాట్లాడారంటే ఒక 2 సీఎంలు పెట్టుకొని అసలు ఎంత ఇది లేకపోతే ఒక జడ్జి ప్లేస్లో ఉండేది. అన్ని మీడియా అబద్ధాలు అయితే ఇంకా మీడియా ఎందుకు చూడాలి? ఈ ఛానల్ ఎందుకు ఉండాలి? ప్రతి ఇంట్లో టీవీలు ఎందుకు ఉండాలి? చెప్పండి. ఇది ఏది పడితే అది మాట్లాడకూడదు. ఒక జస్టిస్ అనేది ఒక భగవంతుడు, ఆయన ఒక భగవంతుడు సంబంధమైన ఆయనే ఒక ఈ ప్రింట్ మీడియా ఏంటి, ఈ మీడియా అంతా చెత్త మీడియాకి చెప్పాల్సిన అవసరం ఏంటి అనే పరిస్థితికి వచ్చిందంటే కనీసం అది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇది ఆలోచించి ఏం జరుగుతుందో ఏంటనేది, మన రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందనేది ఆలోచించండి. ఒక తెలంగాణ ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ ఏంటి రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? వెళ్ళండి, క్యాంపులు వేయండి, క్యాంపులు వేసి తిరగండి. కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, మన రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి అనేది గెలిస్తే డెవలప్ ఎలా చేయాలనేది నడుస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో గెలిస్తే ఎవరిలో అనేద్దామని ఉండడం ఏంటండి? ఇప్పుడు ఒక గేమ్ ఇది. ఒకప్పుడు ఎలక్షన్ అంటే ఒక గేమ్, నువ్వు గెలిస్తే ఏం చేస్తావు, నేను గెలిస్తే ఏం చేస్తాను, గెలిచిన తర్వాత మనం ఏంటో చూపిద్దాం అనే పరిస్థితి. ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ రౌడీ రాజకీయంలాగా ఏంటిది ఇది? ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకొని ఒకళ్ళ లోన పంపించి ఇదేనా? ఇప్పుడు సరే అడివే ఆ ప్రభుత్వం తప్పు చేసింది, మీరు నీతిమంతులే కదా, మీరెందుకు ఆన్లైన్ లోన పంపించాలి? మీకు నీతి ఉందిగా, జనాలు చెప్పుకుంటారు కదా. ఇదే చంద్రబాబు నాయుడిని అదే లోన్ వేసినప్పుడు ఇదే పబ్లిక్ జనాలు ఆ రోజు అన్నారు కదా అని ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఓటు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వగానే ఇదే పవన్ కళ్యాణ్ వారం తర్వాత వెళ్ళి నేను మీకున్నానండి అని ఆయన హామీ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక చక్రం తిప్పాడు. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక చక్రం తిప్పాడు. అలాంటి చక్రం తిప్పే వ్యక్తి అలా చేసిన తర్వాత మళ్ళీ మీరు చేసే పని ఏంటి? మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత కేసులు పెట్టి లోనకు, సరే కేసులు పెట్టి లోనకు పంపించారు. మీకు దమ్ము ధైర్యం అంటే ఆ రోజు అన్ని కోట్లు తిన్న డబ్బు, అదే డబ్బు ప్రజల డబ్బు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అప్పచెప్పండి ప్రభుత్వానికి. కేసులు ఎవరికి కావాలి? కేసులు అవసరం లేదు. ఇక్కడ తినింది గవర్నమెంట్ సొమ్ము అంటున్నారు. గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్. ఈ పబ్లిక్ సొమ్ము తిన్నప్పుడు వాళ్ళ ఆస్తులు దత్తు చేసి వాళ్ళ ఆస్తులు అమ్మి అదే ఆస్తులు తీసుకొచ్చి ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టండి. ఇది మొగోళ్ళ చేయండి. అంతేగాని తీసుకెళ్ళి కేసులు పెట్టాం, లోన్ వేసాం, 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత బయటకు వస్తారు కదా. ఇవన్నీ ఎవరికి కావాలి? ఏ గవర్నమెంట్ సొమ్ము అయితే ఎవడైతే తిన్నాడో వాడికి ఫైన్ వేసి ఆ ఫైన్తో సహా డబ్బులు కట్టించండి. అప్పుడు మీ గవర్నమెంట్ ఆన్సర్ అని చెప్తారు. అంతేగాని తీసుకెళ్ళి ఊరికినే కేసులు పెట్టించి ఇది నిజం అబద్ధం కేసులు పెట్టించిన తర్వాత ఇది అబద్ధం కాదని వాళ్ళు చెప్పడం ఇవన్నీ వద్దు. నీతి నిజాయితీగా ఏదైనా మీకు గుండెల మీద చెయ్యేసుకొని
పడుకునేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్ జనాలు మనకు ఓటేసి గెలిపించారు. ఓటేసి గెలిపించిన ఓకే, మీరు వాళ్ళు కుంభకోణం చేశారు, స్కామ్ చేశారు, ఆ డబ్బు 80,000 కోట్లు తిన్నారన్నప్పుడు, ఆ డబ్బు కోట్లు తిన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఆ ఆస్తులు మీరు టచ్ చేసి ఇది ప్రజల సొమ్ము, ప్రజలకే చెందాలని ఎందుకు చెయ్యట్లా అంటే మీరు కేసులు పెట్టుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 1 సైడ్ జడ్జిమెంట్ తీసుకున్నాడు. 1 సైడ్ జడ్జిమెంట్. వాడు తప్పు చేశాడా, వాడు మా పార్టీ ఏమైనా ఎవరైనా అవని అక్కడే జడ్జిమెంట్ చేశాడు. మీరు ఇదే జడ్జిమెంట్ చేయండి. స్కాములు అంటున్నారు, ఎన్ని కోట్లు తిన్నారంటున్నారు, అది రుజువు సాక్షుల దగ్గర పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఇదిగో 80,000 కోట్లు తిన్నారు అనేది ఒక పబ్లిక్లో పెట్టి, వాడు ఆస్తులు 2,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 2,000 కోట్లు తిన్నారన్నారు. ఈ ఆస్తులు తీసుకెళ్ళి మళ్ళీ ప్రజల సొమ్ముకి ప్రజలకే ఇచ్చేస్తామని చెయ్యండి. ఆ చట్టం తెచ్చుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెచ్చుకోండి. 5 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఆ దమ్ము ధైర్యం ఉంటే ఈ గవర్నమెంట్లో ఈడ 100 కోట్లు తిన్నాడు, ఈ 100 కోట్ల డబ్బు కూడా ప్రజలయ్యే, ప్రజల సొమ్ము ప్రజలకే వెళ్ళాలని ఈ 100 కోట్ల ఆస్తి తిన్నాడు దగ్గర 200 కోట్లు ఉంటుంది కదా, పైనతో 110 కోట్లు కట్టించండి. అప్పుడు మీ గవర్నమెంట్ నెంబర్ 1 చెప్తాం. తీసుకొని జడ్జిమెంట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, ఒక్కడే జడ్జిమెంట్. అదే జడ్జిమెంట్ మీరు తీసుకోండి. అంతేగాని కేసులు కట్టేసాం, నైట్ 12ంటికి హాస్పిటల్ తీసుకెళ్ళినా, పొద్దున్న 5 గంటలకు తీసుకెళ్ళి కోర్టుకి అప్పచెప్పి సబ్ జైలుకి అప్పచెప్పేసాం, అయిపోయిందంటే అలాగా. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఆలోచన లేకుండా ఎవరు ఏమీ లేరు. మీరైతే కంగారు అయితే పడబాకండి. ప్రతి ఒక్కటి ప్రజలకు గుర్తుంటున్నాయి, గుర్తు లేకుండా ఏదీ లేదు. చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ విషయం మరొకసారి తెరపైకి వచ్చింది. ఏదైతే మొన్న సిఐఏ సదస్సులో, విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఏ సదస్సులో జర్నలిస్టు ప్రశ్నించారు, ప్రైవేటీకరణకు ఇంకా మీరు మొగ్గు చూపుతున్నారని అడగంగానే ఆయన ఊవెత్తులు వేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏమంటున్నారు అంటే 12,000 కోట్లు నేను గతంలోనే తీసుకొచ్చాను, మీరు పని చేయకుండా కూర్చుంటే జీతాలు ఇవ్వాలా, ప్రతిసారి రాష్ట్రాలు కేంద్రాలు ఈసారి ఆదుకోమని చెప్తున్నారు. రెండో తెల్ల ఏనుగుని తీసుకొచ్చి మనం ఇంట్లో కూర్చోబెట్టుకుని దాన్ని సోద్యం చేసినట్టు అంటున్నారు వర్కర్స్ అంటున్నారు. నిజమేనా అసలు అక్కడ ఏం జరుగుతుంది? చంద్రబాబు ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే వారిపైన అసహనం వ్యక్తం చేయడము, ఎదురుదాడికి దిగడము, ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడడం అనేది ఆయనకి వెనతో పెట్టిన విద్యగా గత 40 ఏళ్ల నుంచి ఇది మారింది. ఇప్పుడు వయసు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అది పరాకాష్ఠకు చేరింది. పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు, పిచ్చి ముదిరినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కాకుండా ఈరోజు ఉద్యోగులని క్రమంగా తొలగిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో ఉన్న కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలన్నింటినీ క్రమంగా తొలగిస్తున్నారు, వాటి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రైవేటీకరణని అడ్డుకొని స్టీల్ ప్లాంట్ని పరిరక్షించి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది చేయడం లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అది జరిగింది. సాక్షాత్తు స్టీల్ మినిస్టరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నది, చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారని ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్లో మాట్లాడాడు. కానీ చంద్రబాబు జగన్ గారి హయాంలో ఇది ప్రైవేటీకరణ చేస్తున్నారు, జగన్ గారు ఏం మాట్లాడడం లేదని మాట్లాడిన చంద్రబాబు నాయుడు మేము వస్తే ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఆయన మాట్లాడి ఈరోజు చేసేది ఏంటి? ఈరోజు ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉన్నారు, ఉద్యోగుల్ని తెల్ల ఏనుగులతో పోలుస్తూ ఉన్నాడు. మీరు కరోనా కాలంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ప్రాణదాతగా స్టీల్ ప్లాంట్ నిలిచింది. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. ప్రైవేటు వాళ్ళకి సొంత గనులు ఇవ్వాలి అని విఠల కంపెనీ తరపున టీడీపీ ఎంపీలు వెళ్ళి కేంద్రంతో మాట్లాడతారు. మీ టీడీపీ ఎంపీలు ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని ఎందుకు మాట్లాడడం లేదు? కేంద్రంలో మీరు భాగస్వామి కదా, ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం కదా, ఎందుకు మాట్లాడడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడాలి, నిరసన వ్యక్తం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంతోమంది త్యాగాలతో నిర్మాణం జరిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకొని ఉద్యోగులను కాపాడుకోవాలి. 20,000 మంది ఉన్న ఉద్యోగులు ఈరోజు 10,000 మందికి చేరారు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణకు అంబాసిడర్ అనేది మనకు అర్థమవుతోంది. ప్రైవేటీకరణ నిలిపివేయాలి, ప్రభుత్వం చొరవ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి మేము ఊరికనే జీతాలు ఇస్తామన్న ఆ పదాన్ని ఎలా తీసుకోవాలి? రెండోది చూసుకుంటే కనుక ఈ గడప గడపకి వచ్చి నేను చెప్పాలా ప్రైవేటీకరణ చేయము అంటున్నారు. ఎందుకు సార్ అంత విముఖతగా ఎందుకున్నారు ఈసారి? అంటే చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటి ప్రైవేటీకరణకి ఇస్తూ ఉన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అంటే కేంద్రంతో పోరాడాల్సింది పోయి ప్రైవేటీకరణకి సై అంటున్నారు. చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ప్రపంచీకరణకి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన ప్రభుత్వ ఉద్యోగులతో కానీ, ప్రభుత్వంతో కానీ, ప్రజలతో కానీ ఆయనకు ఎటువంటి పని ఉండదు. అందుకే ఈ ప్రైవేటీకరణ జపం చేయడం అంటేనే ఆయన కంపెనీ సీఈఓ లాగా ఫీల్ అవుతా ఉన్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా. అందుకే ప్రైవేటీకరణ ఆపాలి అంటే కేంద్రంతో ఈ ప్రభుత్వం మాట్లాడాలి, దీన్ని యథాతథంగా కొనసాగించాలి, క్యాప్టివ్ మైండ్స్ ఈ రాష్ట్రానికి రప్పించే విధంగా ప్రయత్నం చేయాలి. ఫైనల్ క్వశ్చన్, మీరు కష్టపడలేదు కాబట్టి మేము ఏదైతే ఉందో జీతాలు ఉచితంగా ఇవ్వలేమని ఆయన మాట, అది ఎంతవరకు వాస్తవము? రెండో చూసుకుంటే దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి లాభాలు వస్తున్నాయి, విశాఖకి రావట్లేదు అన్నారు, నిజమేనా? ఇది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో 20,000 మంది చేయాల్సిన పని 10,000 మందితో చేస్తున్నారు. కరోనా కాలంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది, గతంలో లాభాలు వచ్చినాయి. వాళ్ళ ఈనాడు పత్రికల్లో కూడా అదే రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల వాటలో పడింది, ఉత్పత్తి బాగా జరిగింది, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఇంకా లాభాలు పెరుగుతాయి, పని భారం కూడా తగ్గించే విధంగా ఎంప్లాయీస్ను కూడా పెంచాలి అని చెప్పేసి వాళ్ళ ఈనాడు పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు రాశారు. కానీ ఈరోజు యూటర్న్ తీసుకొని పత్రికల్లో అడ్డదిడ్డంగా రాపిస్తున్నారు. చంద్రబాబే జీతాలు తీసుకొని పని చేయట్లేదని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జీతాలు తీసుకోకుండా పని చేస్తే ఏ యాజమాన్యమైనా ఊరుకుంటుందా? కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అధికారి ఉంటాడు, పని చేయకుండా జీతాలు తీసుకుంటే ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా, ఊరుకుంటాయా? అందుకే ఇది పూర్తిగా అసంబద్ధము, అబద్ధము, కల్పితము. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి మాట్లాడాలి. ఆయన ఇంకా కంపెనీ సీఈఓగా, ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా ఉన్నాడు. ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున నినదించాలి, ప్రజల కొరకు మాట్లాడాలి తప్ప అడ్డగోలుగా మాట్లాడి విషయాన్ని డైవర్షన్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ తోటి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు చూస్తూ ఉండరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.